దానికి కూడా నేను జాతీయ ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాను. ముఖ్యంగా సంఘం పుట్టింది మన కడప జిల్లా రాయచోటి తాలూకాలో మాసాపేట. మట్లి కమాల్ సాబు, ఇంగ్లీష్ కమాల్ సాబు ఇద్దరు ఉండేవారు. మట్లి కమాల్ సాబు వచ్చేసి అబ్దుల్ ఖాదర్ గారి వాళ్ళ నాయన. ఆయన రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తూ తండ్రిని అధ్యక్షులు పెట్టి కార్యదర్శిగా మన ఇంగ్లీష్ కమాల్ సాబ్ గారిని ఈ సంఘానికి ఏర్పాటు చేసి తను ప్రతిభ ద్వారా ఆనాడు మనం ఉన్నటువంటి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్కి కూడా మన రెప్యుటేషన్ ఇచ్చేటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి సంబంధించిన మెటీరియల్ నా దగ్గర ఉంది. ఆనాడు వాళ్ళు పోరాడి ముస్లిం సమాజ వర్గంలోనే అట్టడుగున ఉన్నటువంటి వర్గం దూదేకుల సమాజ వర్గం ఉంది, వీళ్ళకి రిజర్వేషన్ కావాలని ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్తో కూడా పోరాడి మనకు రిజర్వేషన్ తెచ్చినటువంటి దాఖలాలు వాళ్ళు ఉన్నాయి. అంటే రిజర్వేషన్ అంటే రాజకీయ రిజర్వేషన్ కాదు, వాళ్ళు తెచ్చింది మా వాళ్ళకి విద్య ఉద్యోగ రిజర్వేషన్ కావాలని పోరాడినారు. ఆ రోజుల్లో పోరాడిన తర్వాత మళ్ళా 1997 అనుకుంటా, 97 కాసు ప్రమాణ్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అతను ఈ దూదేకల కమ్యూనిటీ మీద, అంటే ముస్లిం సామాజిక వర్గంలోనే అత్యధిక వెనుకబడిన సామాజిక వర్గం దూదేకల సామాజిక వర్గం ఉంది, వాళ్ళకి ఏమన్నా మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళు ఆ కమిటీ ద్వారా మనకు బీసీబీలో రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఆనాడు మన చేతి వృత్తులు పనిచేసేవాళ్ళం కాబట్టి ఎక్కువగా మలమూత్రాలు విసర్జించిన పరుకులను ఏకి దిండ్లు కుట్టి జీవనం గడిపేవాళ్ళం కాబట్టి మనం చేతి వృత్తుల కింద బీసీఏలో వేయాల్సింది బీసీబీలో వేసిన తర్వాత మనకు ఈ బీసీలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక ఇదినటువంటి కొన్ని మన యాదవ ఎస్టీడీ సాలియా దేవాంగ వీళ్ళందరిలో మనం ఆర్థిక కులాలు మనం తట్టుకోలేక మనం పేదవాళ్ళం కాబట్టి మన పిల్లలు కూడా మనం సక్రమంగా పంపించి చదువుకోని లేక మన వాళ్ళు కూడా ఎడ్యుకేషన్లో ముందుకు పోలేకపోయినాం. అందువల్ల మనం చాలా వెనుకబడ్డాం. అయితే ఈరోజు ఈ సంఘానికి నేను 1985 నుంచి ఈ సంఘంలో పనిచేస్తూ సంఘంలో నేను ఒక కులవృత్తిని నమ్ముకొని దూది పరుపులు కుట్టి వ్యాపారం చేస్తూ నాకు 3 ఆడపిల్లకాయలు 2 మెడిసిన్ చేస్తూ 3 అల్లుడికి డాక్టర్లకు ఇచ్చి పెళ్లి చేసి మనం ఈ కులానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో కడప జిల్లాలో 2002లో ఒక గొప్ప మహాసభ ఏర్పాటు చేసిన వ్యక్తి నేను సుంకేశ్వర ఖాదర్ భాషను. ఆ రోజులో దూదేకులోళ్ళు ముస్లిములా అనేటువంటి విషయము మన చనిపోయినటువంటి ఎంపీగా ఎమ్మెల్యే రాజశేఖర్ తెలీదు, వాళ్ళ తమ్ముడు వివేకానంద తెలీదు, మన అహ్మదుల్లా గారికి తెలియదు ఆ రోజుల్లో. అప్పుడు ఆయన మనకు ఆ మహాసభలో వస్తారు, మీరు ముస్లింల కులాయప వీళ్ళంతా హిందువులు అనుకునేవే నేను చెప్పడం జరిగింది. అయితే నేను ఈ సంఘంలో ప్రవేశించిన తర్వాత ఒక మంచి మహాసభ జరిపి 5-6 వేల మందితో గొప్ప మహాసభ జరిపిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మైనారిటీ బీఈడీ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తెలుసుకోవాలి ఈ విషయాలు కొన్ని. కొత్తగా బీఈడీ కాలేజీ ఏర్పాటు చేసిన తర్వాత దూదేకులలో మేము ముస్లిం మైనారిటీ అంతర్భాగము మా యొక్క ధార్మిక ఇస్లాం పద్ధతులు ఏదైతే సున్తి నికా దఫనా కార్యక్రమం చేసుకుంటాం మా వాళ్ళకు మీరు సీట్లు ఏమని అడిగితే మీరు మీ సీట్లు మీకు ఇస్తానికి లేదని వాళ్ళు బ్లైండ్గా రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు గౌతమ్ ఇంజనీరింగ్ కాలేజ్ నాగూరు గారు నా సంఘంలో మెంబర్ ఉన్నప్పుడు దస్తగిరి వీళ్ళంతా ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని అప్పటి రామలక్ష్మణ్ మైనారిటీ ప్రిన్సిపల్ దగ్గరికి పోయి మేము దూదేకులము ముస్లిం అంతర్భాగము మాకు బీఈడీ కాలేజీలో ముస్లిం మైనారిటీ సీట్లు ఇవ్వడం లేదు కాబట్టి మాకు తప్పనిసరిగా సీట్లు ఇవ్వాలని నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దూదేకుల సార్ ఎలిజిబుల్ ఆల్ ముస్లిం మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నేను ఒక మెమో తేవడం జరిగింది. నేను సుంకేశ్వర ఖాదర్ భాష నా పేరు. ఈ రాష్ట్రంలో ఏదైనా జీవోలు కానీ ఏమైనా తెచ్చానంటే ఒక కడప జిల్లా నుంచి మనలు సాధించినా కానీ ఈ రాష్ట్రంలో ఎవరు చేసిన దాఖలాలు లేవు. సార్ చెప్పింది వాస్తవము. 2002 వరకు మైనారిటీ కాలేజీలో దూదేకులను ఎవరిని తీసుకునేవారు కాదు. సార్ చెప్పినట్లు మెమోరాండం ఇచ్చిన తర్వాత 2005లో ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మన కల్లూరు నుంచి దామచూరు నుంచి కలికి నుంచి కూడా చాలా మంది చేసినారు. నేను కూడా ఆ మైనారిటీ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకంటే నా పేరు ఖాదర్ భాష జాతీయ అంటారు కానీ నేను చేసిన ఎవరికి తెలియవు.
అందుకే చెప్పరు, ఎందుకంటే పలానోడికి పేరు వస్తుందా చేస్తేనే చెప్పడం చాలా ప్రబుద్ధులు ఉన్నారు మన వాళ్ళు, అది తెలుసుకోవట్లేదు. నేను ఆ రోజు తెచ్చిన మెమో ద్వారా ఈరోజు నా బిడ్డలు ఎంతమంది ఈ మైనారిటీ మెడికల్ కాలేజ్ చదువుతారంటే నేను కష్టపడి తెచ్చినటువంటి జీవోని నాకు సహాయ సహకారం అందించినటువంటి మన నాగూరు ప్రతికూలతను, అదేవిధంగా మన అల్లాబాకాష్ గారిని మన కడపలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినతను నాకు సహాయకారం ఉంది. నేను ఏదన్నా పని చేస్తే మీరు ఈ రోజుని కూడా నాగూరు నేను చెప్పింది గీత దాటడం చేస్తారు, ఎందుకంటే నేను చేసే దాంట్లో న్యాయం ధర్మం ఉంటుంది. ప్రతి నిమిషం మన జాతి అభివృద్ధి కోసమే నా పోరాటం. ఈరోజు నేను అడుగుతున్నా, అప్పుడు రోజుల్లో మనకు మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ బీసీల మీద పరిశీలించి బీసీలకు న్యాయం చేయాలని ఒక మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఒంటిమిట్ట మండలం రాసపల్లికి విజిట్ తీసుకోబోయిన వ్యక్తిని నేను అని చెప్పేసి గర్వంగా చెప్తాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు దౌలతపురమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ఈ యొక్క ముస్లింల స్థితిగతులను పరిశీలించమని చెప్పి మనం అడిగినప్పుడు ఆయన వచ్చేసి ఒక మీటింగ్ హైదరాబాద్లో, ఒక మీటింగ్ వైజాగ్లో, ఒక మీటింగ్ మన తిరుపతి పద్మావతి గెస్ట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ పద్మావతి ఆడిటోరియంలో వచ్చిన తర్వాత నేను ఒక సంఘీయుడిగా పోయి నేను ఇచ్చిన మాట వల్ల నేను దూదేకలవాళ్ళు ముస్లింలు అంతర్భాగము, దూదేకలవాళ్లకు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ముస్లింలో ఉన్నటువంటి బీసీఏ మేధావులకు బీసీబీ దూదేకల బీసీబీ దూదేకల 100% ఇస్తూ మిగతా ఉన్న సాయిబులు కలపాలనే కానీ వీళ్ళు కలపడం అన్యాయం అని చెప్పేసి నేను ఆ రోజు ఆ కమిషన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ముస్లిం సోదరులు ఈ భారతదేశానికి రాజులు చక్రవర్తులు బౌద్ధులుగా పాలించిన వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వడం అది అన్యాయం అని నేను పోరాటం జరిగింది ఆ రోజుల్లో. అయితే మన కుల పెద్దలకు ఎంతసేపు రాజకీయ కుర్చీ, ఎమ్మెల్యేలు కుర్చీ, ఎంపీలు కుర్చీ, నామినేట్ పదవులు ఉన్నాయి, కానీ ఈ కులానికి ఏమన్నా మేలు చేయాలనేటువంటి ఇంగిజ్ఞానం లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మన ఫెడరేషన్తో కొంతమంది ఫెడరేషన్ చైర్మన్ చేసిన కూడా ఫెడరేషన్ వచ్చిన కారణం నేను, హైదరాబాద్ సత్తార్ సాబు, ఇంకా వైజాగ్ సైదులు కొంతమంది ఉన్నారు. ఫెడరేషన్ మన ఊరికే రాలా. అనేక పర్యాయాలు మేము హైదరాబాద్లో ధర్నా చేసాం. అనేక పర్యాయాలు మన మైనార్టీ కార్పొరేషన్ ప్లస్ బీసీ కార్పొరేషన్ తిరిగి ఈ కార్పొరేషన్ తేవడం జరిగింది. మేము 2010లో మేము కార్పొరేట్ తీసిన తర్వాత మేము పదవుల కోసము దానికోసం చేయలే, మన జాతి అభివృద్ధి కోసం ఏదైనా కావాలని చెప్పేసి. అప్పుడు 2004లో ఫైనల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము మా దూదేకల కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఏదైనా మాకు ఆర్థిక ఫలాలు అందించినంటే ఆయన అప్పుడు మా వాగ్దానం చేశారు. నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే మీకు తప్పనిసరిగా మీకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఫైనాన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే పరిస్థితులు కారుమారి జగన్మోహన్ రెడ్డి రావడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి రావడం, రాజశేఖర రెడ్డి కూడా మన కులానికి అన్యాయం చేశాడని చెప్తాను నేను. ఎందుకంటే మన కులంలో మనకు ఒక్కరికే ఇలా ఫెడరేషన్ అయినా పేరు చెప్పదా, మన కులంతో పోతే 5 కులాలు చెప్పి దాంట్లో మనం ఒకటి పెట్టినారు. అయితే ఆయన పీరియడ్లో మనకు జీవో ఇవ్వకుండా ఆ జీవోను మన రోసయ్య కాలంలో మనకు జీవో రావడం జరిగింది. జీవో నెంబర్ 125. అంటే మనములను ఓటు బ్యాంక్ అని ఉపయోగించుకున్నారు వీళ్ళు, ఓటు బ్యాంక్ ఉపయోగించారు. తర్వాత ఈ ముస్లిం మైనారిటీ 4% ఏం చేశారంటే హైకోర్టు పోయినారు. హైకోర్టు పోతే ఈ చల్లదని కొట్టేయబడింది. కొట్టేయబడిన తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో స్టే ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నా ఈ రోజుకి కూడా వాళ్ళు 4% రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అయితే ముస్లింలో పేదవాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కావాల్సిందే. అయితే అధికంగా పేదవాళ్ళు, అధికంగా విద్యాపరంగా లేనటువంటి మన దూదేకల కమిటీకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలి కదా. అట్లా లేకుండా ఈరోజు కోర్టులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు విద్య ఉద్యోగము పొందుతారు. దీని తర్వాత ఒక మెమో ద్వారా వాళ్ళు రాజకీయ రిజర్వేషన్ తెచ్చుకున్నారు. గతంలో కూడా మన ముస్లిం సోదరులు దూదేకులు అనే పేరు పెట్టి ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఇస్లాం అంతర్భాగం కాబట్టి వాళ్ళు చేసుకోవడం తప్పులే, మనం కండక్ట్ వాళ్ళని మనము ఇచ్చేలా మనం దాన్ని ఆపల. ఎందుకంటే వాళ్ళు ఇస్లాం సోదరులు ఉండిలేనట్టు. కానీ 4% వచ్చిన తర్వాత మన వాళ్ళు రాజకీయ కమిటీ వేసిన రాజశేఖర రెడ్డి, ఆ కమిటీలో మన వాళ్ళు మెంబర్ లేరు కాబట్టి అప్పుడు ఆ కమిటీ చైర్మన్ మన ఎవరు ఉన్నది, కమిటీ చైర్మన్ వచ్చేసి ఇప్పటికీ ఉన్నాడు హైదరాబాద్.